మగవారిలో బట్టతల అనేది ఎప్పుడూ కనిపించే సమస్యే. వయసు పెరిగే కొద్దీ జుట్టు రాలటం లేదా క్రమంగా బట్టతల రావటం పురుషుల్లో పెద్ద సమస్యగా మారిపోయింది. పురుషుల్లో బట్టతలకు కారణమయ్యే అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మానసిక ఒత్తిడి. ఈరోజు మనం జీవిస్తున్న జీవన శైలి కూడా జుట్టు రాలటానికి ఒక కారణం కావచ్చు. అధిక ఒత్తిడి లేదా మానసిక ఒత్తిడి జుట్టు రాలటానికి కారణమవుతుంది. ఒత్తిడి కారణంగా జుట్టు పెరుగుదల ప్రక్రియ దెబ్బతింటుంది. ఇది అసాధారణ జుట్టు రాలటానికి దారితీస్తుంది. ఈ పరిస్థితిని టెలోజెన్ ఎన్ఫ్లూవియం అని కూడా పిలుస్తారు. పోషకాహార లోపం. ఐరన్, జింక్, విటమిన్ డి, B12 వంటి విటమిన్లు, మినరల్స్ లోపం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. అందుకే ఇవి లభించే ఆహారాలను తీసుకోవాలి. ఈ పోషకాల లోపం జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా జుట్టు త్వరగా రాలటం ప్రారంభమవుతుంది. జన్యుపరమైన కారణాలు. బట్టతలకు అత్యంత సాధారణ కారణం వారసత్వం. దీనినే ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా వంశంలో మగవారికి వస్తుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ హెయిర్ ఫాలికల్స్ పై ప్రభావం చూపినప్పుడు, జుట్టు రాలడానికి కారణమైనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. హార్మోన్ల మార్పులు. హార్మోన్ల అసమతుల్యత శరీరంలో అనేక సమస్యలను కలిగిస్తుంది. వాటిలో ఒకటి బట్టతల. పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగటం లేదా తగ్గటం, ఇతర హార్మోన్ల మార్పుల కారణంగా జుట్టు రాలటం మొదలవుతుంది. ఈ రకమైన బట్టతల అనేది సాధారణంగా వయసు పెరిగే కొద్దీ వస్తుంది. వైద్య పరిస్థితులు, మందులు. థైరాయిడ్ రుగ్మత, అధిక రక్తపోటు, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా జుట్టు రాలటానికి కారణం కావచ్చు. ఇది కూడా కొన్ని ఔషధాల వినియోగం అంటే కీమోథెరపీ, యాంటీ డిప్రెషన్స్ వంటివి కూడా జుట్టు రాలటానికి కారణమవుతాయి.